ఓకే స్టూడెంట్స్ చూడండి, ఫస్ట్ బిట్లో 1-2 ప్రాబ్లమ్స్ ఆల్రెడీ మనం చేసాము. అందులో ఫస్ట్ బిట్లో ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం ఎలా చేయడం అన్నది చూద్దాం. సో 3x - y = 3 అండ్ 9x - 3y = 9 అన్నవి 2 ఈక్వేషన్స్ మనకి ఇవ్వడం జరిగింది. సో గివెన్ 3x - y = 3, let it be first equation, and 9x - 3y = 9. సో దిస్ ఈజ్ సెకండ్ ఈక్వేషన్. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఏంటి, ఫస్ట్ ఈక్వేషన్ మనం తీసుకుని అందులో ఎక్స్ని సబ్జెక్ట్ చేద్దాం అని చెప్పేసి. సో ఎక్స్ని సబ్జెక్ట్ చేయాలి అంటే వై టర్మ్ని మనం ఇటువైపు సెండ్ చేసేస్తాం. సో 3x = -y అటువైపు వెళ్తే +y అవుతుంది. అలాగే ఇంటూ 3 అటువైపు వెళ్తే /3. సో x = 3 + y/3. ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూని తీసుకెళ్ళి మనం సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. కాబట్టి సబ్స్టిట్యూట్ ఎక్స్ ఇన్ 2, సబ్స్టిట్యూట్ ఎక్స్ ఇన్ సెకండ్ ఈక్వేషన్ అనమాట. సో సెకండ్ ఈక్వేషన్ ఏంటుంది మనకి, 9x - 3y = 9. ఇందులో ఇప్పుడు ఎక్స్ బదులు మనకు వచ్చిన 3 + y/3ని వేద్దాం. సో 9 ఇంటూ ఎక్స్ బదులు ఏంటి 3 + y/3 మైనస్ పక్కన 3y ఉంది = 9. ఇక్కడ 3 3s అని కోసేస్తాం మనం. కట్ చేశాక 3 ఇంటూ బదులు బ్రాకెట్ వేసాం కదా, 3 + y minus 3y = 9. So now 3 into 3 is 9 plus 3 into y 3y minus 3y = 9. సో ఇక్కడ +3y -3y క్యాన్సిల్ అయిపోయి 9 = 9. అంటే ఇక్కడ మనకి పర్టికులర్గా ఒక y వాల్యూ కానీ x వాల్యూ కానీ ఏది రాలేదు. సో ఇది ఇలా అయిపోవడానికి కారణం ఏంటి అంటే, ఒకసారి మనకి ఇచ్చిన రెండు ఈక్వేషన్స్ చూడండి. ఫస్ట్దేమో 3x - y = 3, సెకండ్దేమో 9x - 3y = 9. అంటే ఫస్ట్ ఈక్వేషన్లో ప్రతి టర్మ్ని 3తో గుణిస్తే మనకి సెకండ్ ఈక్వేషన్ వస్తుంది. చూడండి, ఈ 3xని 3తో గుణిస్తే 9x, అలాగే -yని 3తో గుణిస్తే -3y. సో ఇక్కడ ఈ 3ని 3తో గుణిస్తే 9. సో కంప్లీట్గా ఈ సెకండ్ ఈక్వేషన్ అంతా కూడా ఫస్ట్ ఈక్వేషన్ని 3తో మల్టిప్లై చేస్తే వచ్చేసింది. అంటే ఇది డిపెండెంట్ ఈక్వేషన్స్ అన్నమాట. ఇటువంటి ఈక్వేషన్స్ అన్నిటికీ కూడా మనకి ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయన్నమాట. సో ఇలాంటి వాటికి ఎప్పుడు కూడా, అంటే డిపెండెంట్ ఈక్వేషన్స్ అయిన వాటన్నిటికీ కూడా మనకి సొల్యూషన్స్ అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ లేదా ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ అన్నవి మనకు ఉంటాయి. పర్టికులర్గా ఒక ఎక్స్ వాల్యూ కానీ వై వాల్యూ కానీ అన్నవి మనకు ఉండవు అన్నమాట. సో దీస్ టూ ఈక్వేషన్స్ ఆర్ These two equations are dependent equations. So it has infinite number of solutions. మీరు ఇటువంటిదే మనకి ఎగ్జాంపుల్లో కూడా ఒక ప్రాబ్లం ఇవ్వడం అన్నది జరిగింది, ఒకసారి చూడండి. ఓకే స్టూడెంట్స్ చూడండి, మనకి ఫస్ట్ బిట్లో 4th సమ్ రెండు ఈక్వేషన్స్ కూడా డెసిమల్స్లో ఇవ్వడం జరిగింది. కాకపోతే ఫస్ట్ ఈక్వేషన్లో కూడా ఒక నెంబర్ తర్వాత పాయింట్ ప్రతి దగ్గరను, అలాగే సెకండ్ ఈక్వేషన్లో కూడా ఎక్స్ టర్మ్లోను ఒక నెంబర్ తర్వాత పాయింట్, వై టర్మ్లోను కాన్స్టెంట్, అన్ని చోట్ల కూడా ఒక నెంబర్ తర్వాత పాయింట్ ఉంది. కాబట్టి మనం ఈ ఫస్ట్ ఈక్వేషన్ని సెకండ్ ఈక్వేషన్ని రెండింటినీ కూడా మనం 10తో మల్టిప్లై చేస్తే ఆ డెసిమల్స్ అన్నవి తొలగించబడతాయి అన్నమాట. సో దట్ అప్పుడు మనం ఈజీగా చేయడం అన్నది జరుగుతుంది. అంటే చూడండి, ఇప్పుడు మల్టిప్లై both equations by 10. అంటే ఫస్ట్ ఈక్వేషన్ ఉంది కదా, 0.2x + 0.3y, దీన్ని మనం 10 తోటి మల్టిప్లై చేయడం జరుగుతుంది. చేస్తే అప్పుడు ఏమవుతుంది, 10 × 0.2 అంటే ఏమవుతుంది 2x అవుతుంది. అలాగే 10 × 0.3y అంటే 3y అవుతుంది. = 1.3 × 10 అంటే మనకి 13 అవుతుంది. సో ఇది మన ఫస్ట్ ఈక్వేషన్. ఎందుకు 10 × 0.2x అవుతుంది అంటే, మనం సైడ్ని చూస్తే ఒకసారి 0.2 × 10 మీరు మల్టిప్లై చేస్తే 10 2s 20, ఒక నెంబర్ తర్వాత పాయింట్ పెడితే 2.0 అంటే 2 కదా. సో అదేవిధంగా 0.3 అన్నది మనకి 3y కింద, 1.3 అన్నది 13 కింద మారుతుంది.
సో అదేవిధంగా ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ని కూడా మనం 10తో మల్టిప్లై చేస్తే 10 ఇంటూ 0.4x ప్లస్ 0.5y ఈజ్ ఈక్వల్ టు 2.3 ఇంటూ 10. అలా చేస్తే ఇప్పుడు 10 ఇంటూ 0.4x అంటే మనకి ఇది 4x కింద, 0.5y ఇంటూ 10 అంటే 5y కింద, 2.3 ఇంటూ 10 అంటే 23 కింద మారుతాయి. సో ఇది మనకి సెకండ్ ఈక్వేషన్. ఓకేనా? లేదా మీరు ఫస్ట్ రెండింటిని 1, 2 ఈక్వేషన్స్ అనుకుంటే 2, 3, 4 ఈక్వేషన్స్ అవుతాయి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనకు వచ్చిన 2 ఈక్వేషన్లో ఫస్ట్ ఈక్వేషన్ని తీసుకుని, అంటే ఏది 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 13, ఈ ఈక్వేషన్ని మనం తీసుకుని ఇందులో ఎక్స్ని సబ్జెక్ట్ చేస్తాం. అంటే ఏంటి, 2xని ఇక్కడ ఉంచి మనం ఈ ప్లస్ 3y అనే దాన్ని ఆర్హెచ్ఎస్లోకి ఎంటర్ చేస్తే మైనస్ 3y కింద మారుతుంది. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 2 ఇటువైపు వస్తే బై 2. సో 13 మైనస్ 3y బై 2. ఇప్పుడు ఈ x వాల్యూని తీసుకెళ్ళి మనం సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేస్తాం. సో సబ్స్టిట్యూట్ x ఇన్ 2. సెకండ్ ఈక్వేషన్లో మనకు వచ్చిన ఈ x వాల్యూని తీసుకెళ్ళి సబ్స్టిట్యూషన్ చేయాలి. సెకండ్ ఈక్వేషన్ ఏంటి, మనకి 4x ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 23 కదా. ఇందులో మనం x బదులు ఏం చేస్తామంటే ఈ x బదులు 13 మైనస్ 3y బై 2 ఆ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తాం. పక్కనే ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 23. ఇప్పుడు ఇక్కడ 2 2s అని క్యాన్సిల్ చేస్తే 2 ఇంటూ 13 మైనస్ 3y ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 23. ఇప్పుడు 2 13s 26 మైనస్ 2 3s 6y ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 23. సో ఇప్పుడు మనకి 26 మైనస్ 6y ప్లస్ 5y అంటే మనకి మైనస్ y వస్తుంది అనమాట. ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్లో 23 ఉంది. సో ఈ ఆర్హెచ్ఎస్లో ఉన్న 23 ఎల్హెచ్ఎస్లోకి వస్తే మైనస్ 23 అవుతుంది. ఈ మైనస్ y అన్నది ఆర్హెచ్ఎస్లోకి వెళ్తే ప్లస్ y అవుతుంది. సో 26 మైనస్ 23 ఈజ్ 3. సో దట్ y ఈజ్ ఈక్వల్ టు 3. ఇది y వాల్యూ మనకు రావడం జరిగింది. ఇప్పుడు ఈ y వాల్యూని మనం ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. సబ్స్టిట్యూట్ y ఇన్ 1. సో ఇందులో మనం సబ్స్టిట్యూషన్ చేద్దాం ఫస్ట్ ఈక్వేషన్. అదేంటి, మనకి 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 13. ఇందులో 2x ప్లస్ 3, y బదులు మనకి 3 వచ్చింది కాబట్టి 3 వేసి సాల్వ్ చేస్తే 2x ప్లస్ 3 3 9 ఈజ్ ఈక్వల్ టు 13. సో ప్లస్ 9 అటువైపు వెళ్తే మైనస్ 9. సో 2x ఈజ్ ఈక్వల్ టు 4 అండ్ x ఈజ్ ఈక్వల్ టు 4/2. సో x ఈజ్ ఈక్వల్ టు 2. సో మనకి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటంటే x వాల్యూ 2, y వాల్యూ 3. ఓకే.